హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 29. కళ్యాణ్ మైథిలిని తీసుకొని శ్రేయ వాళ్ళ ఇంటికి వస్తాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. కళ్యాణ్ వెంట మైథిలి రావడం శ్రేయ జీర్ణించుకోలేక పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ రా కళ్యాణ్ అంటూ కళ్యాణ్ చెయ్యి పట్టుకోబోతుంది. వెంటనే కళ్యాణ్ చెయ్యి వెనక్కి తీసుకొని శ్రేయ వైపు కోపంగా చూస్తాడు. శ్రేయకి అది అర్థమై సారీ అంటుంది నిరాశ చెందుతూ. మైథిలి కూడా అదంతా గమనిస్తుంటుంది. అదే నిరాశ నిస్పృహలతో ఇద్దరి వైపు చూస్తూ లోపలికి రండి అని అంటుంది. కళ్యాణ్ కావాలని మైత్రి చేయి పట్టుకొని శ్రేయ వైపు నిష్ఠూరంగా చూస్తూ లోపలికి వస్తాడు. కళ్యాణ్ తీరికి శ్రేయ మండిపోతూనే మైథిలి వైపు ద్వేషంతో విషపు చూపులు చూస్తూ కూర్చోండి అని సోఫా చూపిస్తుంది. కళ్యాణ్ సోఫాలో కూర్చుంటాడు. మైథిలి ఆ ఇల్లుని కొత్తగా చూస్తూ కేక్ అరేంజ్మెంట్ వైపు కూడా చూసి ఆశ్చర్యపోతూ శ్రేయని చూస్తుంది. ఎందుకంటే శ్రేయ బర్త్డే ఎప్పుడో మైథిలికి తెలుసు కాబట్టి. మైథిలి ఆశ్చర్యం శ్రేయకి అర్థమై తల తిప్పుకొని నేల చూపులు చూస్తుంటుంది. తనకి బర్త్డే బొకే ఇవ్వకుండా ఏం చూస్తున్నావు మైథిలి అని అడుగుతాడు కళ్యాణ్. మైథిలి చేతిలో ఉన్న బొకే వైపు చూసుకొని మౌనంగానే శ్రేయకి బొకే ఇస్తుంది. శ్రేయ కూడా అంతే మౌనంగా బొకే అందుకొని పక్కకు పెడుతుంది. కూర్చో మైథిలి అని కళ్యాణ్ మైథిలి చేపట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. శ్రేయ వాళ్ళిద్దరిని పక్కపక్కన కూర్చోవడం చూసి ఈర్ష్యతో కాలిపోతూ మైథిలి మీద వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ జ్యూస్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది. మైథిలికి అక్కడ పరిస్థితి అంతా అర్థమవుతుంది. శ్రేయ బెడ్రూమ్లోకి వెళ్ళి పూలు పరిచి ఉన్న బెడ్ చూసుకొని కోపంతో రగిలిపోతూ ఛ, ఈ మైథిలి రాకతో నా ప్లాన్ అంతా పాడైంది. కళ్యాణ్తో ఈ రోజు కోసం ఎన్నో కలలు కన్నాను అని చిరాగ్గా తిట్టుకుంటుంది. ఈలోపుగా కళ్యాణ్కి ఫోన్ వస్తుంటే ఇప్పుడే వస్తాను మైథిలి అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. శ్రేయ జ్యూస్ బాటిల్ తీసుకొని ఈ మైథిలిని ఎలా అవమానించాలో అలా అవమానిస్తాను అని అనుకొని ఆ జ్యూస్ బాటిల్ తీసుకొని హాల్లోకి వస్తుంది. మైథిలికి ఎదురుగా టీపాయ్ మీద గ్లాసుల్లో జ్యూస్ పోసుకుంటూ కళ్యాణ్తో తన రాకని భరించలేనట్టుగా చూస్తూ కావాలని జ్యూస్ని కింద ఒలకబోస్తుంది. తర్వాత ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అయ్యయ్యో, జ్యూస్ కింద పోయిందే, ఛ, ఇంట్లో పని మనుషులు కూడా ఎవ్వరూ లేరు, ఇప్పుడు ఎలా అంటూ నటిస్తుంది. మైథిలి కూడా కింద పడిన జ్యూస్ని చూస్తుంటే శ్రేయ వినయం నటిస్తూ మైథిలి, నేను మా మమ్మీ డాడీ గారాబంలో ఎలా పెరిగానో నీకు తెలుసు కదా, నాకు ఫ్లోర్ క్లీన్ చేయడం రాదు, కొంచెం నువ్వు కింద పడిన జ్యూస్ని క్లీన్ చేయవా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. మైథిలి ఇబ్బందిగా చూస్తుంటే కళ్యాణ్ని గెస్ట్గా పిలిచాను, ఇప్పుడు ఇలా అయింది, చూస్తే ఏమనుకుంటాడో అని బాధ నటిస్తుంటుంది. పర్వాలేదులే శ్రేయ, నేను క్లీన్ చేస్తానులే, ముందు ఒక పాత క్లాత్ ఉంటే ఇవ్వు, తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేస్తాను అంటుంది. కొన్ని క్షణాలకి శ్రేయ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ కూర్చుంటే మైథిలి కింద కూర్చొని జ్యూస్ పడిన దగ్గర క్లీన్ చేస్తుంటుంది. మైథిలి అలా చేస్తుంటే శ్రేయ నవ్వుతూ కాలు ఊపుతుంటుంది. కళ్యాణ్ అప్పుడే ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చి జ్యూస్ని క్లీన్ చేస్తున్న మైథిలిని సోఫాలో కూర్చున్న శ్రేయాని చూసి మండిపోతూ శ్రేయ అని కోపంతో గావు కేక పెడతాడు. ఆ బేస్ వాయిస్కి శ్రేయ ఉలిక్కిపడి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ అలా అరిచినందుకు మైథిలి కూడా ఆశ్చర్యపోతూ కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. శ్రేయ మీద కళ్యాణ్ కళ్ళు నిప్పులు కక్కుతుంటే ఆ కోపానికి కారణం ఇంకా అర్థం చేసుకోలేక భయపడుతూనే సోఫా నుంచి లేచి నిలబడింది శ్రేయ. ఫ్లోర్ మీద కూర్చున్న మైథిలి కూడా కళ్యాణ్ని కోపాన్ని అర్థం కానట్టుగా చూస్తుంటే కళ్యాణ్ అంతే కోపంతో వాళ్ళ దగ్గరికి ఫాస్ట్గా వచ్చి కింద కూర్చుని క్లీన్ చేస్తున్న మైథిలి చేపట్టుకొని పైకి లేపి పక్కన స్టాండ్ మీద ఫ్లవర్ వాజ్ పాట్ ఉంటే అది తీసుకొని శ్రేయ నెత్తి మీద వేయబోతుంటాడు. ఎక్కడ తల మీద పడి తల పగిలిద్దేమో అన్నట్టుగా శ్రేయ ముడుచుకొని పోయి గట్టిగా కళ్ళు మూసుకుంటే
క్షణంలో మైథిలి కళ్యాణ్‌కి అడ్డొచ్చి, "ఏం చేయబోతున్నావు కళ్యాణ్? ఏంటి ఆవేశం?" అంటూ కళ్యాణ్ చేతిలో ఉన్న ఆ ఫ్లవర్ వాస్ గుంజుకుంటుంది. తనకి ఎంత ధైర్యం ఉంటే నీతో ఇలా పని చేయించుకుంటుంది అని అంటాడు శ్రేయ వైపు ఆవేశంగా చూస్తూ. శ్రేయ కళ్యాణ్ మాటలకి, కోపానికి, భయంతో ఆశ్చర్యపోతుంటే మైథిలి కూడా కళ్యాణ్ ప్రవర్తనను కొత్తగా ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది. కళ్యాణ్ శ్రేయ వైపు అంతే కోపంగా చూస్తూ, మైథిలి నాతో పాటు వచ్చిన గెస్ట్ అని నీకు తెలుసు కదా! వచ్చిన గెస్ట్‌కి ఇలాంటి పనులు చెప్తారా? అని అడుగుతాడు. శ్రేయ భయంతో చూస్తుంటే, చెల్లెలు భయాన్ని చూసి మైథిలి ఏదో మాట్లాడబోతుండగా, చెయ్యి అడ్డు పెట్టి, "నువ్వాగు మైథిలి" అని శ్రేయ వైపు చూస్తూ, "అడిగేది నిన్నే శ్రేయ. వచ్చిన గెస్ట్‌లకి పని చెప్పాలని ఎలా అనిపించింది?" అని కోపంగా అడుగుతాడు. కళ్యాణ్ తీరుకి శ్రేయ భయపడుతూ, "అది కళ్యాణ్, ఇంట్లో సమయానికి సర్వెంట్లు లేరు. మైథిలి మా అక్కే కదా అని చెప్పాను" అని అంటుంది. "మైథిలిని నువ్వు అక్కలాగే చూస్తే ఈ ఇల్లు మీదే అనే విషయం మీ అక్కకి ఇప్పటి వరకు ఎందుకు తెలియదు?" అని అడుగుతాడు. దానికి శ్రేయ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. "సర్వెంట్లు లేరని చెప్పి ఇప్పుడు మైథిలిని మీ ఇంటి సర్వెంట్ చేశావు కదూ" అని అడుగుతాడు. అసలే తన ప్లాన్ మిస్ అయిందని బాధలో ఉన్న శ్రేయ ఇప్పుడు కళ్యాణ్ తనకు ఫేవర్గా మాట్లాడడం చూసి, తనని వెనకేసుకొని రావడం చూసి కడుపు మంటతో భరించలేకపోతుంటుంది. నిజానికి మైథిలి కూడా కళ్యాణ్లో ఉన్న మరో కొత్త కోణాన్ని ఇప్పుడే చూస్తుంటుంది. "నువ్వు ఇన్వైట్ చేయగానే నేను ఇక్కడికి వచ్చింది నీతో ఫ్రెండ్షిప్కి గౌరవించి కాదు. ఆర్యని దృష్టిలో పెట్టుకొని నీ ఇన్వైట్‌ని మన్నించి వచ్చాను. మన మధ్య ఆర్య లేకపోతే నీ మొహం కూడా చూడకపోయేవాణ్ణి. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఏ ఉద్దేశంతో నువ్వు నన్ను ఒక్కడినే ఇన్వైట్ చేశావో నువ్వు సింగారించుకున్న తీరును చూస్తుంటేనే అర్థమవుతుంది. నా గురించి తెలిసి కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ పడిపోతానని ఎలా అనుకున్నావు?" అని అడుగుతాడు. శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకుంటుంది. కళ్యాణ్ మైథిలి వైపు తిరిగి, "నీతో ఏం చెప్పి ఆ జ్యూస్ క్లీన్ చేయమని అడిగింది?" అని అడుగుతాడు. "ఇక వదిలే కళ్యాణ్" అంటుంది మైథిలి. "ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు మైథిలి" అంటాడు బేస్ వాయిస్తో. కళ్యాణ్ కోపానికి మైథిలి కూడా భయపడి, "తనకు క్లీన్ చేయడం రాదని చెప్పి నన్ను క్లీన్ చేయమంది" అని అంటుంది. కళ్యాణ్ అంతే కోపంగా శ్రేయ వైపు చూసి, జ్యూస్ గ్లాసెస్ ఉన్న టీపాయ్ని ఒక్క తన్ను తంతాడు. టీపాయ్ మీదున్న జ్యూస్ గ్లాసులు పగిలి జ్యూస్ నేలపాలయ్యి టీపాయ్ కూడా ముక్కలవుతుంది. కళ్యాణ్ ఆవేశం చూసి ఇద్దరూ షాక్ అవుతుంటారు. "ఏం చేస్తున్నావు కళ్యాణ్?" అంటుంది మైథిలి. "తనకి క్లీన్ చేయడం రాదు కదా, నేర్పించి వెళ్దాము, నువ్వు అడ్డు రాకు" అని మైథిలికి కోపంతో హెచ్చరించి కేక్ అరేంజ్మెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ అరేంజ్మెంట్స్ని కూడా పాడు చేసి కేకును కూడా నేలకేసి కొడతాడు. కళ్యాణ్ ప్రవర్తనకు శ్రేయ షాక్ అయి విస్తుపోతుంటే కళ్యాణ్ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి కూడా వచ్చి ఆహార పదార్థాలు కూడా నేలపాలు చేయబోతుంటే మైథిలి అక్కడికి వచ్చి, "ఉండు కళ్యాణ్, తినే ఆహారాన్ని నేలపాలు చేయకూడదు, ప్లీజ్ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో" అంటూ అడ్డుపడుతుంది. దాంతో కళ్యాణ్ తినే పదార్థాల వైపు ఒక క్షణం చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆగిపోతాడు. హాల్ అంతా కేక్తోనూ జ్యూస్తోనూ చిందరవందరవుతుంది. కళ్యాణ్ మళ్ళీ శ్రేయ దగ్గరికి వచ్చి, "ఎలా అయితే మైథిలిని అవమానించాలని చూసావో ఇప్పుడు నువ్వు మైథిలి ముందు అలాగే అవమానపడాలి" అని మైథిలిని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తిరిగి శ్రేయ వైపు చూస్తూ, "వాటిని క్లీన్ చేయి" అంటాడు. ఆ పరిస్థితికి శ్రేయ నిర్ఘాంతపోతుంటుంది. "ఏంటి కళ్యాణ్ ఇదంతా" అని మైథిలి సోఫాలో నుంచి లేవబోతుంటే, "నువ్వు ఇక్కడి నుంచి కదిలితే ఊరుకోను మైథిలి" అని తనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి లేవబోతున్న తన్ని మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి, "ఏంటి ఇంకా చూస్తున్నావు, త్వరగా క్లీన్ చేయి" అంటూ శ్రేయ వైపు చూస్తాడు. శ్రేయ కళ్యాణ్ తీరుకు అర్థం కాని పరిస్థితిలో నిలబడిపోతుంది. "క్లీన్ చేస్తావా, లేకపోతే ఈ ఇల్లుని ఇంకా నాశనం చేయమంటావా" అని అక్కడున్న టీవీని పైకి లేపబోతుంటాడు. దాంతో శ్రేయ భయపడి, "వద్దు కళ్యాణ్, క్లీన్ చేస్తాను" అంటుంది. కొన్ని క్షణాలకి కళ్యాణ్ ఓ పక్కగా ఆవేశంగా నిలబడి ఉంటే
శ్రేయ అవమాన భారంతో మైథిలి కాళ్ళ దగ్గర పడిన కేక్‌ని క్లీన్ చేస్తుంటుంది. కానీ మైథిలికి మాత్రం శ్రేయని అలా ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కళ్యాణ్ పోరు భరించలేక తప్పక మైథిలి అలా సోఫాలో కూర్చొని పోతుంది. కొన్ని క్షణాలకి శ్రేయ పూర్తిగా హాల్‌ని క్లీన్ చేసి నిలబడుతుంది. కళ్యాణ్ మైథిలి దగ్గరకొచ్చి తన చేయి పట్టుకొని బయటికి వెళ్ళబోతూ శ్రేయ వైపు చూసి, ఇంకొక్కసారి మైథిలిని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే మాత్రం చావును చూపిస్తాను శ్రేయ అని బెదిరించి మైథిలిని తీసుకొని వెళ్తుంటాడు. కళ్యాణ్ తీరుకి శ్రేయనే కాదు మైథిలి కూడా ఆశ్చర్యపోతూ కళ్యాణ్ని కొత్తగా చూస్తూ కళ్యాణ్ వెంట నడుస్తుంటుంది. శ్రేయ అవమాన భారంతో కన్నీళ్లు పెట్టుకుంటూ బెడ్రూంలోకి పరిగెత్తుతుంది. అక్కడ పూలతో పరిచిన బెడ్ని చూసి కోపంతో వాటిని కూడా చిందర వందర చేసి ఏడుస్తూ, నువ్వు మైథిలిని ప్రేమించడం భరించలేకపోతున్నాను కళ్యాణ్. నువ్వు నాకు కావాలి, నాకు మాత్రమే సొంతం కావాలి అంటూ పక్కన ఉన్న ఫోన్ తీసుకొని ఒక నెంబర్ డయల్ చేసి, రేయ్ ఆర్య, నువ్వు తొందరగా ఇక్కడికి రారా అని మాట్లాడుతుంటుంది. అసలే చీకటి. కళ్యాణ్ కోపంతో ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటాడు. కోపంలో ఉన్న కళ్యాణ్ని కదిలించడానికి మైథిలి భయపడి మౌనంగా కూర్చొని కళ్యాణ్ చూస్తుంటే కళ్యాణ్ అంతే కోపంతో కార్ డ్రైవ్ చేస్తూ, అసలు నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా? తను ఏది చెప్తే అది చేయడమేనా అని కోపంగా అడుగుతాడు. ఇందులో తప్పేముంది కళ్యాణ్? రోజు నీ ఆఫీసులో అటెండెడ్ డ్యూటీ పేరుతో క్లీనింగ్ చేయట్లేదా? పరాయి వాడినైనా నీ కిందే నేను చేస్తున్నప్పుడు నా చెల్లెలు చెప్తే చేయటానికి నాకేమి అభ్యంతరం ఉంటుంది అని అడుగుతుంది. దాంతో కళ్యాణ్ కార్కి సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. అది చూసి కళ్యాణ్ భయపడుతుండగానే అది చూసి మైథిలి భయపడుతుండగానే కళ్యాణ్ కార్ దిగి మైథిలి వైపు వచ్చి డోర్ తీసి దిగు అని మైథిలి చేపట్టుకుని దింపుతుంటాడు. దేనికి కళ్యాణ్ అని అడుగుతుండగానే మైథిలిని లాక్కుపోయి రోడ్డు పక్కనున్న ఓ చెట్టు కింద నిలబెట్టి తన కళ్ళలోకి చూస్తూ, నిజం చెప్పు, నీ చెల్లెలు నిన్ను అవమానిస్తుంటే నువ్వు కొంచెమైనా బాధపడలేదా అని అడుగుతాడు. అది కళ్యాణ్, దీనిలో బాధ ఏముంటుంది అని అనబోతుండగా కళ్యాణ్ మైత్రి చేని తల మీద పెట్టించుకొని, ఇప్పుడు చెప్పు అంటాడు. ఆ క్షణాన కళ్యాణ్ చూసి మైథిలి అబద్ధం చెప్పలేక, బాధపడిన మాట నిజమే కళ్యాణ్, కానీ తను నన్ను ఏదో ఒకటి అనడం, నేను బాధపడటం మామూలే. చిన్నతనం నుండి నేను శ్రేయాని భరిస్తూనే ఉన్నాను అని అనబోతుండగా కళ్యాణ్ కోపంగా తన మోచేయి దగ్గర గట్టిగా పట్టుకొని చూస్తూ, నువ్వు బాధపడితే నా వల్ల మాత్రమే బాధపడాలి. నువ్వు పడుతున్న కష్టానికి నేను మాత్రమే బాధ్యుణ్ణవ్వాలి. నీ కంట్లో కన్నీళ్లకు నేను మాత్రమే కారుకునవ్వాలి. అలా కాదని ఇంకెవరైనా నీ కన్నీళ్లకు కారణమైతే నాలో మరో రాక్షసుని చూస్తారు అంటూ రక్తం రంగులో ఎరిపెక్కిన కళ్ళతో అంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి భయంతో చూస్తుంటుంది. కళ్యాణ్ అది గమనించి తనని వదిలి కాస్త పక్కకి వెళ్ళి అటుగా నిలబడి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా తల వెనుక చేయి పెట్టి రబ్ చేసుకుంటాడు. కళ్యాణ్ ప్రవర్తన మైథిలికి ఏమీ అర్థం కావడం లేదు. కళ్యాణ్ కొన్ని క్షణాలకు తన వైపు తిరిగి చూసి మౌనంగా కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని హారన్ కొడతాడు. మైథిలి కూడా మౌనంగా వచ్చి కళ్యాణ్ పక్క సీట్లో కూర్చుంటుంది. కార్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. ఇద్దరి మధ్య మౌనం అలాగే ఉంటుంది. మైథిలి వాళ్ళ ఇల్లు రాగానే కారు ఆగుతుంది. మైథిలి మౌనంగానే కళ్యాణ్ వైపు చూసి కారు దిగుతుంది. ఆ మరుక్షణమే కారు ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. మైథిలి వెళ్తున్న కార్ని కనుమరుగయ్యే వరకు చూసి బాధగా లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి నిద్రపోవడానికి బెడ్ మీద పడుకొని శ్రేయ ఇంట్లో జరిగిన సంఘటనని, కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్, నువ్వు బాధపడితే నా వల్ల మాత్రమే బాధపడాలి. నువ్వు పడుతున్న కష్టానికి నేను మాత్రమే బాధ్యుణ్ణవ్వాలి. నీ కంట్లో కన్నీలకు నేను మాత్రమే కారుకునవ్వాలి. అలా కాదని ఇంకెవరైనా నీ కన్నీలకు కారణమైతే నాలో మరో రాక్షసుని చూస్తారు అని డైలాగ్స్ గుర్తు చేసుకొని, కళ్యాణ్ రోజు రోజుకి నాకు అర్థం కాకుండా పోతున్నాడు. శ్రేయ నన్ను అవమానించడం తట్టుకోలేకపోయాడు. కానీ
అతని వల్ల నేను కన్నీళ్ళు పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. అసలు కళ్యాణ్ ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటుంది. ఐశ్వర్య నిలయలో ఆల్రెడీ బెడ్ మీద పడుకున్న కళ్యాణ్ లేచి విండో దగ్గరికి వచ్చి శూన్యంలోకి చూస్తూ, మైథిలి విషయంలో నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను? అసలు తనని ఎవరు బాధపడితే నాకేంటి? తన కన్నీళ్లకు ఎవరు కారణమైతే నాకెందుకు? నేనెందుకు తన విషయంలో ఇంతగా రియాక్ట్ అవ్వాలి? శ్రేయ తనను అవమానిస్తుంటే ఎందుకు భరించలేకపోయాను అని ఆలోచిస్తుంటాడు. ఒకసారి కళ్యాణ్ చైల్డ్‌హుడ్ గుర్తుకు తెచ్చుకుందాం. నర్స్ అప్పుడే పుట్టిన మైథిలికి ఇంజెక్షన్ చేస్తుంటే మైథిలి ఏడుస్తుంటుంది. అది తట్టుకోలేని కళ్యాణ్ నర్స్‌ని కొరుకుతాడు. తర్వాత మైథిలి నవ్వుతుంటే కళ్యాణ్ తన్ని గిచ్చి ఏడిపిస్తాడు. సో, అక్కడే కళ్యాణ్ మెంటాలిటీ అర్థమవుతుంది. ఇక మైథిలి ఇంటిపైనున్న మోహన్ బెడ్ మీద పడుకొని ఫోన్‌లో మైథిలి ఫోటో చూసి ఆరాధిస్తూ, నా మనసులో ఉన్న మాటల్ని ఇలా ఎంతకాలం నీ ఫోటోకి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మైథిలి. నేను ఒక గమ్యానికి చేరి ముందు నా పరిస్థితుల్ని చక్కపరుచుకుంటే తర్వాత నీ చెయ్యి పట్టుకొని నడవాలనుకుంటున్నాను. నీకున్న ప్రతి సమస్యలో భాగం పంచుకొని నీ వెంట నిలబడాలని కోరుకుంటున్నాను. నీకు కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా చూసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజులు త్వరగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మైథిలి అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ శ్రేయ అనుక్షణం జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని మైథిలి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ, అసలు కళ్యాణ్ మైథిలి మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? తనంటే అంత ఇష్టమా కళ్యాణ్‌కి? ఆ ఇష్టం నా మీద చూపిస్తే నేను ఎంత పొంగిపోయేదాన్ని. నిన్ను చూసి నేను ఎంతగా భయపడుతున్నానో అంతకన్నా ఎక్కువగానే నేను ఇష్టపడుతున్నాను కళ్యాణ్. అది ఎంత ఇష్టం అంటే ఈరోజు నా సర్వస్వం నీకు అర్పిద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వంటే నాకు అంత పిచ్చి. ఐ లవ్ యూ కళ్యాణ్. ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తుంటుంది. మరుసటి రోజు ఆదివారం కావడంతో మైథిలి ఇంట్లోనే ఉండిపోయింది. సూర్య కాలుకి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించి వాకర్ సహాయంతో నడిపిస్తుంటుంది. నేను వాకర్ పట్టుకొని నడుస్తానులే అక్క, నీకేమైనా పనులుంటే చూసుకో అంటాడు సూర్య. ఇంతలో బెడ్రూమ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుండటంతో నిదానంగా నడువు సూర్య అని చెప్పి లోపలికి వెళ్ళి ఫోన్ చూస్తుంది. అది కళ్యాణ్ దగ్గర నుంచి వస్తున్న కాల్. ఆ కాల్ చూడగానే కళ్యాణ్ అన్న డైలాగ్స్ గుర్తొచ్చి కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. అలా చేయటం ఇప్పటికి 5వ సారి. ఇంట్లో తన రూమ్లో ఉన్న కళ్యాణ్ కాల్ కట్ చేసినందుకు కోపంగా ఫోన్ పక్కకు వేసి, నేను తన బాసునని గౌరవం భయం కూడా లేకుండా పోతుంది అని అనుకొని కొన్ని క్షణాలు బెడ్ మీద అలాగే కూర్చొని తిరిగి ఫోన్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని కిందికొచ్చి, గ్రాని ఎక్కడుంది అని డైనింగ్ టేబుల్ సర్దుతున్న సర్వెంట్ రాములంని అడుగుతాడు. అమ్మగారు గుడికి వెళ్ళారు సార్ అని చెప్తుంది సర్వెంట్. నేను అర్జున్ కార్ గ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాను, గ్రాని అడిగితే చెప్పు అని బయటికి వెళ్తాడు. కార్ గ్యారేజ్లో అర్జున్ కార్ కింద పడుకొని కార్ రిపేర్ చేస్తుంటే వేణు వాటికి సంబంధించిన రేంజ్లను అందిస్తుంటాడు. ఇంతలో కాస్త దూరంలో ఒక కార్ ఆగుతుంది. డ్రైవింగ్ సీట్లో నుంచి సంచన కారు దిగి అర్జున్ కారు కింద పడుకొని రిపేర్ చేయడం చూసి వేణుని చూస్తుండగానే నవ్వుతూ వేణు దగ్గరికి వచ్చి, నువ్వు పక్కకు వెళ్ళు, ఈ రేంజ్లను నేను అందిస్తానని అర్జున్కి వినపడకుండా సైకిల్తో చెప్తుంది. అమ్మో అన్న ఊరుకోడు అని వేణు కూడా సైకిల్తో చెప్తాడు. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని వేణుని పక్కకు పంపించి అర్జున్ రేంజ్లను అడుగుతుంటే అక్కడున్న వాటిలో తనకి ఇష్టం వచ్చింది తీసి ఇస్తుంది. అర్జున్ అది అందుకొని, ఇది కాదురా నేను అడిగింది ఇవ్వు అంటాడు. సంజన నవ్వి మళ్ళీ తనకు ఇష్టం వచ్చింది ఇస్తుంది. పక్కనున్న వేణు అది చూసి భయపడుతుంటాడు. ఏమైందిరా నీకు? నేను ఏదడిగితే నువ్వు ఏది ఇస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు. సంజన మళ్ళీ నవ్వి రేంజ్ అందిస్తుంది. అర్జున్ అది తీసుకొని చూసి, ఈరోజు నీకు మూడింది వేణు అని అంటూ తల బయట పెట్టి చూస్తాడు. అక్కడ సంజన నవ్వుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ, నువ్వేంటి ఇక్కడ అని కారు కింద ఉన్నవాడల్లా బయటకొచ్చి లేచి అడుగుతాడు. నిన్ను కలవాలనిపించింది వచ్చాను అంటుంది. ఇక్కడికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అర్జున్ సీరియస్గా అడుగుతాడు.
నిన్ను ప్రేమిస్తున్నానని నేనెన్నిసార్లు చెప్పాను అని అర్జున్ షోల్డర్ మీద చెయ్యి వేసి అడుగుతుంది. అర్జున్ తన చేయి తీసి దూరం జరుగుతూ ఎవ్వారం ముదిరినట్టుగా కనిపిస్తుందేంటి అని అడుగుతాడు. ఏం చేయను మరి, నాకు పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న అన్నయ్య తొందరపడుతున్నారు. అందుకే మనం లేచిపోవడానికి నిన్ను ఒప్పిద్దామని వచ్చాను అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే బొక్కలు విరగ్గొట్టి కార్ డిక్కీలో పడేస్తాను అంటాడు కోపంగా. నువ్వు ఏ డిక్కీలో పడేసినా సరే, ఈరోజు మన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడదామని వచ్చాను అంటుంది. ప్రేమ లేదు దోమ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. నేను వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను అని మొండిగా కారు మీద కూర్చుంటుంది. అర్జున్ చిరాకు పడుతూ ఏమైంది సంజన నీకు, ఎందుకింత మొండి చేస్తున్నావు అని అడుగుతాడు. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇంతే మొండి చేస్తాను అంటుంది. మీ అన్నకు మాకు పడదని తెలిసి కూడా ఇలా ప్రేమ అని వెంట పడతావేంటి? పైగా నువ్వు ఎమ్మెల్యే కూతురివి, నేను మామూలు కారు మెకానిక్ని. మీ తహతకు నేను తగ్గిన వాణ్ణి కాదు, నన్ను వదిలేయ్ అంటాడు. అంటే ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నా ప్రేమకు ఒప్పుకున్నట్టే కదా అని ఆశగా అడుగుతుంది. అంతే కదా అంటాడు పక్కన ఉన్న వేణు. అర్జున్ వేణు వైపు కోపంగా చూసేసరికి వేణు భయంతో తలదించుకుంటాడు. ఇంతలో కళ్యాణ్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అమ్మో, కళ్యాణ్ అన్నయ్య వచ్చాడు అని అనుకుంటూ కారు మీద ఉన్న కూర్చున్న సంజన భయంతో దిగుతుంది. అసలే చిరాగ్గా ఉన్న కళ్యాణ్ కారు దిగి సంజన అక్కడ ఉండటం ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అంటూ ఆ కోపాన్ని సంజన మీద చూపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రాబోయే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ప్రోమో వస్తుంది కదా, అవి కూడా మిస్ కాకండి. ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టోరీస్ చదివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దయచేసి షేర్ చేయండి.